సో ఆర్మీ ఫ్యామిలీ అనగానే చాలా డిసిప్లైన్డ్ గా పెరుగుంటారు. నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ అండి. 34 సంవత్సరాలు సర్వీస్ చేశారు. 4 బుల్లెట్స్ వెళ్ళినాయి బాడీలో. సో మళ్ళీ మీరు మిలిటరీలో వెళ్ళాలన్న ఆలోచన ఉండిందా, లేకపోతే యువర్ రూట్ ఇస్ సెపరేట్? మా ఫాదర్ ఎప్పుడు దేశంలో తిరుగుతుంటారు. అన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి 14 భాషలు మాట్లాడతారు ఆయన. 14 లాంగ్వేజెస్ 14 మాట్లాడతారు లాంగ్వేజ్. నాన్నగారు. పేరు నరసింహరావు గారు తమ్ముడే ఆయన. ఏంటి 6 బిజినెస్ ఏంటి ఒకసారి మాకు చెప్పరా? 12 ఏళ్ల వయసులో 100 ఎకరాల ప్రాజెక్ట్ అది. నాలాగే ఇంకెవరు మోసపోకూడదు. దట్ వాస్ ద ఇన్స్పిరేషన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, సక్సెస్ బాటలో నడవాలి అనుకుంటారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతుంటారు ఎందుకంటే హార్డ్ వర్క్ అండ్ వాళ్ళకున్న టాలెంట్ అండ్ స్కిల్స్ ని బట్టి. సో ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక చిన్న ఉద్యోగస్తుడి నుంచి 5,000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో సిఇఓగా వర్క్ చేశారు. సో తన జర్నీ చూసుకుంటే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అసలు జర్నీ ఏంటి, ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, సక్సెస్ బాటలో నడవాలి అనుకుంటారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతుంటారు ఎందుకంటే హార్డ్ వర్క్ అండ్ వాళ్ళకున్న టాలెంట్ అండ్ స్కిల్స్ ని బట్టి. సో ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక చిన్న ఉద్యోగస్తుడి నుంచి 5,000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో సిఇఓగా వర్క్ చేశారు. సో తన జర్నీ చూసుకుంటే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అసలు జర్నీ ఏంటి, ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఎన్ అమేజింగ్ జర్నీ యూ హ్యాడ్. సో ఫస్ట్ ఏం చదువుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ జాబ్ ఏంటి గుర్తుందా? గుర్తు లేకపోతే మనిషి కాదు. ఎస్. నేను ఇప్పటికి కూడా మీరు అడిగారు కాబట్టి ఎవ్రీ డే నేను పడుకునే ముందు నా కెరియర్ స్టార్ట్ అయిన నా లైఫ్ ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది, నేను రోజు గుర్తు చేసుకుంటా ఒకసారి. అందుకని ఎవరినైనా ఒక మాట అనే ముందు, ఒక ఏదైనా చేసే ముందు కూడా ఆలోచించేస్తాను. ఎందుకంటే డబ్బులు లాగానే అన్ని రావండి. రిలేషన్షిప్, హ్యుమానిటేరియన్, బాడీ లాంగ్వేజ్ అన్ని. చాలా మంది లేటెస్ట్ ఒక ₹1,00,000 సంపాదిస్తారు, కాళ్ళు భూమి మీద ఉండట్లేదు. వాక్ ఆన్ 6 inches పడిపోతారు మళ్ళీ. అంతే. సో మా కెరియర్ చాలా స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నానండి నేను. సో కరెంట్ పోతే బయటకు వెళ్ళి చదువుకోవాలి మనం. బేసికలీ ఫర్ పూర్ ఫ్యామిలీ అని పోర్ అనక్కర్లేదు, లోయర్ మిడిల్ క్లాస్. పోర్ అంటే నాన్నగారు ఏం చేస్తుండేవాళ్ళు? నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ అండి. Okay. యాక్చువల్లీ ఈజ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అంటే 34 సంవత్సరాలు సర్వీస్ చేశారు. 4 బుల్లెట్స్ వెళ్ళినాయి బాడీలో. సో ఆర్మీ ఫ్యామిలీ అనగానే చాలా డిసిప్లైన్డ్ గా పెరుగుంటారు, స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్. డెఫినెట్. సో 4 బుల్లెట్స్ అంటే లైక్ ఏంటి ఆ సిచ్యుయేషన్? అంటే ఆయన 2 ప్రపంచ యుద్ధంలో 2 ప్లస్ బ్లూ స్టార్ ఆపరేషన్, ప్రపంచ యుద్ధం కూడా 2 బ్లూ స్టార్ ఆపరేషన్ పంజాబ్ లో ఉంటుంది, లుధియానాలో, అమృత్సర్ లో. అక్కడ ఆయన 26 మెడ్రాస్ రెజిమెంట్, ఆర్మీలో ఒక రెజిమెంట్ ఇన్ఫెంట్రీ ఆఫీసర్ గా ఉండేవారు అనమాట. ఓకే. ఆయన యుద్ధం చేసినాడు. చేతికి 2 కాలుకి 2 బుల్లెట్స్ వెళ్ళినాయి. మనిషి చనిపోలేదు, బట్ బుల్లెట్స్ వెళ్ళినాయి. బికాజ్ లెగ్ హ్యాండ్ కొట్టి బుల్లెట్స్ తీసి అప్పుడు దెన్ ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు అవార్డు కూడా ఇచ్చి ఫెలిసిటేషన్ లెటర్ ఇచ్చారు. సో మళ్ళీ మీరు మిలిటరీలో వెళ్ళాలన్న ఆలోచన ఉండిందా, లేకపోతే యువర్ రూట్ ఇస్ సెపరేట్? లేదండి, నాకు వెళ్ళాలి లేదని కానీ బికాజ్ నా కెరియరే చాలా ఒడిదొడుకులతో స్టార్ట్ అయిందండి. మా ఫాదర్ ఎప్పుడు దేశంలో తిరుగుతుంటారు. అన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి 14 భాషలు మాట్లాడతారు ఆయన. ఓకే. సో 6 feet హైట్ ఉంటారు. ఆయన తిరగడం వల్ల నన్ను మా అంకుల్ దగ్గర పెట్టేశారు వైజాగ్. 14 లాంగ్వేజెస్ 14 లాంగ్వేజ్. మాట్లాడతారు. పేరు నరసింహరావు గారు తమ్ముడే ఆయన. ఓకే. ఎందుకంటే అన్ని స్టేట్స్ వర్క్ చేశారు. డార్జిలింగ్, కాశ్మీర్, ఆయన వర్క్ చేయని ప్లేస్ అంటూ లేదు. అంకుల్ అంటే బాబాయ్? బాబాయ్. మా Okay. నాన్నగారు నెక్స్ట్ బ్రదర్. చదువు డిస్టర్బ్ అవుతుంది. కేంద్ర విద్యాలయ సెంటర్ స్కూల్లో చదువుకున్నాను వైజాగ్ 104 ఏరియాలో. చదువు డిస్టర్బ్ కాకూడదని నాకే వెళ్ళడం తిరిగి మాటకు మారుతుండాలి స్కూల్, రిధం దెబ్బతింటది. అది అలాగలా ఏమైందంటే ఈయన చూసుకుంటారని ఆయన అంటే నాకు చదివించిన వరకు బాగా చూసుకున్నారు. తిండికి ఎప్పుడు లోటు లేదండి, బాగానే చూసుకున్నారు. గ్రోత్కి వచ్చేసరికి ఆల్వేస్ దర్ ఇస్ ఎ థ్రెట్. నన్ను అందరూ క్రిటిసైజ్ చేసేవారు. మొదటండి ఇలాగే కూర్చుంటానంట, ఇక్కడ మా అత్త అందరూ ఉంటారు కదా, వీడేదో పెద్ద టాటా బిర్లాలో జిఎం లాగా వీడు బిహేవియర్, వీడు వాళ్ళకం, వీడు అని అంటున్నాడల్లా నాకు ఒక దెబ్బ తగిలేదు.
అంటే గుణపం అంటారు కదా, Okay. కౌబార గుద్దినట్టు కనిపించే కదా దెబ్బ, బాడీ లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండేది. ఉండేది. అంటే ఎవరిని ఒక మాట అనేవాడిని, ఇప్పుడు మాట్లాడిన అసలు కంప్లీట్ ఇంట్రోవర్ట్ ఉండేవాడు నేను. అప్ టు 10th ఇంట్రోవర్ట్ చదువుకునేది. అట్ ద ఏజ్ ఆఫ్ 12 years ఐ వాజ్ డూయింగ్ 6 businesses. 6 బిజినెస్ చేసి 12 సంవత్సరాల ఏజ్ లో. 12 ఏళ్లకే 6 బిజినెస్లు. అంటే మా బాబాయిలు చేసేవారు, మా నాన్నమ్మ గారు 11 మంది పిల్లలు, మా తాత నాన్నమ్మ గారికి. అందులో 3 ఫైనల్ మిగిలితే ఒక 7 మిగిలారు, 6 మిగిలారు. మా ఫాదర్ పెద్ద ఆయన, మిగతా అందరూ వైజాగ్ లోనే పెరిగారు. ఏంటి 6 బిజినెస్లు ఏంటి ఒకసారి మాకు చెప్పరా? 12 ఏళ్ల వయసులో. అంటే నేను ఐ వాజ్ ఫోర్స్ టు డూ. ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉంటాయి, పుల్లారెడ్డి గారు బుట్టలో పెట్టుకుని అమ్ముకున్నారు స్వీట్స్, అట్లా అలా పప్పుండ్లు బిస్కెట్స్ అవి. రెండోది ఆటో హైరింగ్ బిజినెస్. ఆటో హైరింగ్ అంటే ఆటోస్ ఉండే 4-5 హైర్కి ఇచ్చేవాళ్ళం. అప్పట్లో రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేది అప్పట్లో 1980s లో. అట్లానే ఆటో గ్యారేజ్, రిపేర్ షాప్, చిట్ ఫండ్ ఫైనాన్స్, పాన్ షాప్. అంటే 12 ఏళ్ల వయసులో ఇన్ని నాలెడ్జెస్, ఇన్ని ఫీల్డ్స్ మీద తెలీదండి. నాలెడ్జ్. అది నాకే, నేను మా వైఫ్ మాట్లాడుతున్నాను ఎలా చేశాను. ఇట్స్ సోడా మెషిన్, గోలీ సోడా ఉండదు కదా. సో ఈచ్ బ్రదర్ వాజ్ టేకెన్ కేర్ వన్ ఆఫ్ ది బిజినెస్. వాళ్ళు ఏం చేసినా అంత 10th క్లాస్ క్వాలిఫికేషన్ అందరు ఎవరు నాట్ హయ్యర్. అప్పుడు నేను 10th కూడా, నేను 8th క్లాస్ 7th క్లాస్ 12th అంటే ఆల్మోస్ట్ 7th or 8th. సో నేను తెలుగు మీడియంలో చదివాను. ఫస్ట్ తెలుగు మీడియంలో చదివి, అయితే మా ఫాదర్ అమెరికా ఎవరు అడ్వైజ్ ఇచ్చాను, స్టేట్ స్కూల్ వద్దు సెంట్రల్ స్కూల్ జాయిన్ అవ్వాలి. ఓకే. అప్పుడు 1 year వేస్ట్ అయింది నాకు. తెలుగులో ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ మళ్ళీ చదివి 2 సార్లు లేదు. మీకు ఘనత నాకు ఒక్కడికే ఉంది ఫస్ట్ క్లాస్. అది స్టేట్ గవర్నమెంట్. అండ్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. పర్సంటేజ్ ఫస్ట్ 10th క్లాస్ జస్ట్ మిస్డ్ 2nd క్లాస్, ఇంటర్మీడియట్ లో జస్ట్ మిస్డ్ 1st క్లాస్ 59.8. ఓకే. డిగ్రీలో 75%, పీజీలో 88%. నా గ్రాఫ్ ఇట్లా పెరిగింది. ఎంబీఏ చేసి తర్వాత డాక్టరేట్ చేసి. స్టూడెంట్స్ గ్రాఫ్ యూజువల్ గా స్టడీస్ లో 500కి ఎందుకు వస్తుంది? కరెక్ట్. అంటే ఐ వాజ్ నాట్ రియల్లీ నోయింగ్, బికాస్ పొద్దుట 5 గంటలు ఇస్తే రాత్రి 11 గంటలు పడుకున్నాను. వీ యూస్ టు హ్యావ్ డిన్నర్ at 10:30 in the night. అన్ని అకౌంట్స్ చూసుకొని డైలీ కలెక్షన్ ఉంటుంది అనమాట. ఇన్ దోస్ డేస్ వీఆర్ గెటింగ్ 100-150 rupees ప్రాఫిట్ పర్ డే ఇన్ 1978 or something, 80s లో. సో బోల్డ్ అన్ని లెక్కలంటే ఇప్పుడు అవసరం ఆలోచన నేర్పుతుంది. మనకు అవసరం ఉంటే ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది. సెల్లర్ స్పూన్ తో పుట్టలేదు నిన్న. బట్ మంచి ఫ్యామిలీ, మంచి డీసెంట్ ఫ్యామిలీ, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. డబ్బుల కోసం ఏమైనా చేయడం లేదు, ఏదో పని అది లేకుండా ఉన్న దాంట్లో వాట్ ఎవర్ ది బెస్ట్ వీ కెన్ లివ్ చేసాం. సో ఏం అవ్వాలనుకున్నారు యాక్చువల్ గా చిన్నప్పుడు? నాకైతే అసలు చదువు మీద అంత ధ్యానం ఉంటుంది, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి. కాకపోతే చదువు అనేది ఉండాలి కాబట్టి చదవాలి, కనీసం డిగ్రీ వరకైనా చదువుకోవాలి అని కండిషన్. డిగ్రీ వరకే చదువుకున్నారా మరి? చదువుకున్నాను. డిగ్రీ తర్వాత పీజీ చేశాను. 3 పీజీ డిప్లొమా, కంప్యూటర్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మెటీరియల్ చాలా చేశానండి. అవన్నీ పార్ట్ టైం ఈవినింగ్ కాలేజీలో ఇంట్రెస్ట్ కోసం చేశాను. ఓకే. సో ఫస్ట్ జాబ్ ఏంటి మీరు చేసిన? ఫస్ట్ జాబ్ అనేది ఒక ఫారెన్ ఫ్రాన్స్ నార్వే కొలాబరేటెడ్ కంపెనీ, టైల్స్ మ్యానుఫ్యాక్చర్, పీవీసీ టైల్స్ మ్యానుఫ్యాక్చర్, పాలీవినైల్ క్లోరైడ్ అని టైల్స్ లో రకాలు ఉండేవి. ఆ టైల్స్ లో నేను డిగ్రీ అవగానే చేరదాం అనుకున్నా, బట్ చదువు వల్ల మళ్ళీ చేరకుండా ఆ చిన్న జాబ్ అండి 1250 రూపాయలకి స్టార్ట్ చేసే కెరియర్. 1250 రూపాయలకి పర్ మంత్. మీ హైయెస్ట్ సాలరీ చెప్పకూడదు, ఐటీ కదా. డెఫినెట్లీ ఇట్ హస్ గ్రోన్ thousands of times. సున్నాలు చాలా ఆడింది. ఆఫ్ ది టేబుల్ నువ్వు చెప్తాను. ఎలా ఉంది ఆ జాబ్ చేసినప్పుడు? జాబ్ చేసినప్పుడు నాకు బిజినెస్ ఆలోచనలు ఉన్నాయి, జాబ్ చేస్తున్నప్పుడు చాలా అంటే బ్యాక్ ఆఫ్ మైండ్ ఇప్పుడు అది ఉండేదండి. నాకు ఆటో గ్యారేజ్ షాప్ ఉంది కదా, నాది కూడా ఇంచుమించు ధీరుభాయ్ అంబానీ గారి స్టోరీ, అంత పెద్ద కాదు కానీ స్టోరీ అదే. మాకు మెకానిక్ గ్యారేజ్ ఉంటే ఈ స్కూటర్స్, అప్పుడు రాజ్దూత్, ఎన్ఫీల్డ్స్ అని కొన్ని బళ్ళు ఉండేవి, అట్లనే కొన్ని కార్లు. అది వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఒక నేవల్ ఆఫీసర్ ఉంటాడు, రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ చేసుకున్నాడు. నేనే క్యాష్ కౌంటర్ లో కూర్చున్నాను, బికాజ్ ఐ వాజ్ మేనేజింగ్. మిగతా వర్కర్స్ ఒక 4-5 మెకానిక్స్ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడల్లా, వాళ్ళు వచ్చి చేయించుకుని వెళ్ళినప్పుడల్లా ఐ యూస్ టు థింక్, మనం కూడా ఎందుకు అవ్వకూడదు ఇట్లా. ఆయన ఎవరో తెలియదు, దాని వాల్యూ అంటే ఏం తెలియదు. అప్పుడు హార్డ్లీ 8th-9th క్లాస్ ఏం తెలుస్తుంది. ఐ మేడ్ ఎ గోల్, సంథింగ్ హ్యావ్ టు బికమ్. ఏం కావాలని నాకు క్లారిటీ లేదు, వాట్ టు బికమ్, బికాజ్ టూ ఎర్లీ, ఇట్స్ నాట్ ఈవెన్ 10th. బట్ ఏదో ఒక రోజు ఐ విల్ బికమ్ సంథింగ్ అనేది ఉంది. ఏం బికమ్ అనేది డార్క్నెస్. అలా మాట్లాడుతూ చూసుకొని ఇంకా చదువు అయిపోయిన తర్వాత మా ఫాదర్ చెప్పారు, డిగ్రీ అయిన తర్వాత నేను చదివించాలని, నేను రిటైర్ అవుతాను, డబ్బులు లేవు అని చెప్పేసి. సో మళ్ళీ అప్పుడు నేను పార్ట్ టైం చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ ఈ 1250 జాబులు ఎలా చేసేవానంటే,
పొద్దుట మాది 9:30 to 6 జాబ్. నేను 8కి వెళ్ళిపోయేవాడిని. ఆరేడుపల్లి ఉండేది, పంజగుట్టలో ఆఫీస్ ఉండేది. ఇప్పుడు ప్యూర్లీ బస్సు. కొద్ది దూరం నడిచాక బస్సు ఉండేది. అప్పుడు బస్సు ఎక్కి దిగి పంజగుట్ట షాన్బాగ్లో టిఫిన్ చేసి ₹2 ఇడ్లీ, అప్పుడు షాన్బాగ్ పంజగుట్ట మూల మీద ఉండేది. తీసుకొని అక్కడ దగ్గర బిల్డింగ్ ఉండి వెళ్ళేవాడిని. నా పని క్విక్గా 5 గంటలు చేసేసుకొని మిగతా డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగేవాడిని, మీ దగ్గర ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని, ఫ్రీగా. మళ్ళీ నేను స్పాన్సర్, నేను వాళ్ళకి స్నాక్స్ ఇప్పించి. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి, నాదొక డిపార్ట్మెంట్ వదిలేస్తే ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగేవాడిని, మీ దగ్గర ఏమైనా పని అంటే వాళ్ళు పని చేయించుకుంటే ఇది చేయని ఇచ్చారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, నా పని చేయించారు. ఆ పని చేయడంలో ఫస్ట్ 6 months నా శాలరీ డబుల్ అయిపోయింది. మా బాస్ సెలవు పెట్టాడు ఒక నెల రోజులు. తమిళ మంచి ఆయన సెలవు పెట్టారు. నాకు డైరెక్ట్ ఎండితో యాక్సెస్ వచ్చింది. అలా చిన్న డిపార్ట్మెంట్ అప్పుడు కొత్తగా కొలాబరేట్ అయ్యి చేశారు. సో ఎండి గారు నన్ను చూసి మా బాస్ వచ్చిన తర్వాత బాస్ చెప్పి నాకు ప్రమోషన్ ఇచ్చి శాలరీ కూడా డబుల్ చేశారు. డబుల్ చేసి అప్పుడు అంతా కాంట్రాక్ట్ బేస్డ్ ఉండేది. అప్పుడు పర్మనెంట్ అయిపోయింది. పర్మనెంట్ అయిపోయి పిఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్, మెడికల్ అవన్నీ వచ్చేసాయి. ఇంకా అది చూసి 1 year లో 3-4 times అయిపోయింది ఆ శాలరీ. ఇంకా దాని తర్వాత వన్ ఆఫ్ ది బిర్లా గ్రూప్ లో ఆపర్చునిటీ వచ్చింది. బిర్లా గ్రూప్ లో పనిచేసినప్పుడు అక్కడ డిఫరెంట్, అక్కడ మార్వాడీస్ ఎట్లా ఉంటారు, మా బాస్ అంటే రాజస్థాన్ బిట్స్ పిలాని మెకానికల్ ఆయన ఒకటే కంపెనీలో పనిచేస్తాడు. స్టార్టింగ్ నుండి చచ్చిపోయిన దాకా ఒకటే 360 రోజులు వస్తాడు కంపెనీకి, ఏ రోజు సెలవు పెట్టాడు. వాళ్ళ కొడుకు పెద్ద కార్డియాలజిస్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. సో ఆయన దగ్గర మాకు ఎట్లా అంటే వర్క్ ఫ్యామిలీ ప్రకారం బాగా చూసుకునేవాడు. వర్క్ లో మాత్రం సెలవు ఇచ్చేవాడు కాదు సార్. మాకు అప్పుడు హాలిడే ఉన్నదంటే ముందు రోజు జంప్ అయిపోతారు, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఇంటికి పంపించి తీసుకొస్తాడు. అంత వర్క్ ఖాళీ. కానీ నీకు ఏదైనా అవసరం అంటే ఫస్ట్ మ్యాన్ టు కమ్. ఆయన దగ్గర చాలా మార్వాడీస్ ఏంటంటే కొంత ఇన్స్పిరేషన్ గ్రాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన వయసులో అంత కమిటెడ్ గా చాలా చేసి మాకు చాలా నేర్పేవాడు. అంటే మాకు స్విమ్మింగ్ పూల్ లో తోసి స్విమ్ చేయండి, నాకు స్విమ్మింగ్ రాదంటే తోసేస్తారు స్విమ్మింగ్ పూల్. ఆ టైప్ మెంటాలిటీ. బిర్లాస్ అంతే ఉంటుంది. టాటాస్ కి బిర్లాస్ కి కొద్దిగా తేడా ఉంది. రెండు మంచి కంపెనీలు. బట్ దే నెవర్ డూ అనెథికల్ థింగ్స్. బిజినెస్ అయితే ఖాళీగా కూర్చోబెట్టి సాలరీస్ ఇస్తారు, కానీ అన్ఫార్చునేట్ అండర్ ఇన్వాయిసింగ్, మోసం చేయడం, బిల్లులు అలా చేయరు. వెరీ క్లియర్ అబౌట్ దేర్ పాలసీ.